అందరికీ దండాలు దండాలు దండాలు. నేను మీ యాంకర్ శృతి పటేల్. మీ అందరికీ కూడా ముందుగా దండాలు పెట్టేస్తున్నా. మరి దండిగా పాటలతో అద్భుతంగా మీ ముందుకు వచ్చేసిన. మరి ఆట పాటకి ఎవరు వచ్చిర్రు, ఏడుకెళ్ళి వచ్చిర్రు, పిలుద్దామంటే ఏం చేయాలి? ముందుగా మా అన్నను పిలుచుకోవాలి. ఇక మన ఆటపాట గురువు, పెద్ద దిక్కు, మా పెద్ద మనిషి. అబ్బా ఒకటా రెండా ఇట్లా చెప్పుకుంటూ పోతే మా అన్న లేకపోతే మాకు ఆటపాటనే నడవదాయే. మరి యశ్వలన్న వచ్చినవాయే? వామ్మో వచ్చిండు, కూర్చున్నాడు. అన్న దండాలే. అమ్మా దండాలరా తల్లి. ఆట పాట అనగానే పల్లెల్లో పాటలు, కోలాటం పాటలు, భజన పాటలు, నాట్ల పాటలు, ఇక అనేక పాటలు ఉంటున్నాయి కదా. అవునా? అంతరించిపోతున్న పాటలకు పెద్దపీట వేసిన మన ఆట పాట దూరదర్శన్ ఛానల్. మరి వచ్చారా మనోళ్ళందరూ కూడా? ఇక మళ్ళందరిని పట్టుకొని వచ్చినా అన్న. రైట్, ఇక స్టార్ట్ చేయమ్మా. స్టార్ట్ చేద్దామా? నువ్వు అంటే నేను రైట్, ఇక అంటే రైటే. ఇక రైటేనా? ఇక అన్న రైట్ వేసిండు. ఇక రైట్ ఎత్తి ఇక మన రైట్ గా పోవాలి. ఇక ఎవరు వచ్చిరో ఏడుకెళ్ళొచ్చిరో పిలుచుకుందాము. వచ్చేసిండు మా గడిపే మల్లేష్ అన్న. అన్న మంచిగున్నావా? బాగున్నామా? మరి జుంగల పట్టుకొచ్చుకున్నావా? ఇద్దరు వచ్చిరమ్మా. ఇద్దరు వచ్చిరు. అబ్బో అటొక్కలని ఇటొక్కలని వేసుకొని టిప్పు టాపే వచ్చిరు కదా. అవును. తయారున్నావా? ఉన్నారు, రెడీ ఉన్నా. ఇక నువ్వు తయారున్నావు, మరి అవతల తయారున్నారా చూద్దామా? అడగండి. ఒకసారి తొంగి చూద్దాం ఆగు. మరి ఇడిదిక్ అబ్బో గీన చూసినావా? మా అనిల్ అన్న వచ్చేసిండు. అనిల్ అన్న, నిన్ను ఎప్పటికీ అంటే నువ్వు పెళ్లి కొడుకు లెక్కనే తయారై ముస్తాబై వస్తావే ఆట పాటకి. అన్న మరి మంచిగున్నావా? బాగున్నా చెల్లె. జుంగలు వచ్చినాయా? సూపర్ పాటలు పట్టుకొని వచ్చి రెడీగా ఉన్నారు. సూపర్ పాటలు పట్టుకొని రెడీగా ఉన్నారట. అవ్వో ఇక నేను పిలిచుడు ఆలస్యం ఉన్నట్టుంది. పెబ్బలు చూసినావా ఎంత జోష్ చేసి హుషారుగా ఉన్నారంటే వాళ్ళ జుంగలు బాగా పోటీ ఇస్తారని వాళ్ళ మీకు బాగా నమ్మకం ఉంది. మరి ఆ నమ్మకం ఎట్లుంటో చూడాలంటే ముందుగా మనం పెబ్బతో పిలుచుకొని పాట పాడించుకోవాలి. అన్న చెప్తా, ఎప్పుడు కూడా ఇడిదికి పిలుస్తా కాబట్టి నేను ఇప్పుడు ఆలనే పిలుస్తా. ముందుగా అటు నుంచి వద్దాం, సరేనా? అన్న వస్తావాయా? మరి వస్తామా? రా మరిగా. ఓకే. మల్లేష్ అన్న, అమ్మా జోరుదార్ తయారై వచ్చేసినావు. అవునమ్మా. మరి ఏ జానపదంతో వచ్చినావు ఇలా? అయితే గ్రామాలలో శ్రమను మర్చిపోవడానికి కొంత కళ్ళుకు పోయి కళ్ళు తాగేస్తాను పోయేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఒక మంచి జానపద గీతం పట్టుకొచ్చినాం. అన్న మస్తు ఆడే ఇక. ఓకే. పోతున్నా నేను పోతున్నా పోతున్నా చూడరా కల్లింటికి, కళ్ళు దాగినాక రాను మా ఇంటికి. పోతున్నా చూడరా కల్లింటికి, కళ్ళు దాగినాక రాను మా ఇంటికి. పోతున్నా చూడరా పల్లె పాటేలోలే, పోతున్నా చూడరా పల్లె పాటేలు. లోటు చేతికిచ్చి లొట్టు కళ్ళు కరుకు. పోతున్నా నేను పోతున్నా చూడరా కల్లింటికి, కళ్ళు దాగినాక రాను మా ఇంటికి. పోతున్నా చూడరా కల్లింటికి, కళ్ళు దాగినాక రాను మా ఇంటికి. చుట్టాలు వచ్చిండ్రు మా ఇంటికి, కళ్ళు బాగుంటే రేపొద్ద మీ ఇంటికి. చుట్టాలు వచ్చిండ్రు మా ఇంటికి, కళ్ళు బాగుంటే రేపొద్ద మీ ఇంటికి. వట్టి మాటలు కాదు గట్టి కళ్ళు, ఈ వట్టి మాటలు కాదు గట్టి కళ్ళు. గట్టిగా లేకుండా గలవదాట నేను పోతున్నా, అరే పోతున్నా నేను పోతున్నా చూడరా కల్లింటికి, కళ్ళు దాగినాక రాను మా ఇంటికి. పోతున్నా చూడరా కల్లింటికి, కళ్ళు దాగినాక రాను మా ఇంటికి. పోతున్నా చూడరా పల్లె పటేలోలే, పోతున్నా చూడరా పల్లె పటేల్. లోటు చేతికిచ్చి లొట్టి కళ్ళు కొరకు. పోతున్నా నేను పోతున్నా చూడరా కల్లింటికి, కళ్ళు దాగినాక రాను మా ఇంటికి. పోతున్నా చూడరా కల్లింటికి, కళ్ళు దాగినాక రాను మా ఇంటికి. కళ్ళు దాగినాక రాను మా ఇంటికి. అన్న మరి అన్న పాట ఎట్లుంది? స్వతంత్రోద్యమంలో కూడా గాంధీ గారు కళ్ళు మానండి కళ్ళు తెరవండి అన్నాడు అనమాట. అంటే ఏదైనా మత్తుని పుచ్చుకుంటే సంసారాలు పాడైపోతాయి అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఆనాటి నుంచి ఈనాటి వరకు వస్తుంది. అట్లా ఇప్పుడు లిక్కర్కి సంబంధించినటువంటిది వచ్చినా కూడా ఇది కూడా మత్తు పానీయాలే.
ఇవాళ లిక్కరే కాదు, గంజాయి, హెరాయిన్, ఇంకా అనేకమైనటువంటి సమాజాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నటువంటి మత్తు పదార్థాలన్నిటికీ కూడా దూరంగా ఉండాలని చెప్తున్నటువంటి పాట ఇది. బాగుంది, ఇంకా మంచి పాటలు తీసుకురావాలి. ఓకే, తప్పకుండా అన్న. రైట్ రైట్. ముందుగా పెబ్బతోనైతే షురూ చేసిన, మరి ఈ పెబ్బకి పోటీగా ఇంకొక పెబ్బు ఉన్నారు కదా, పిలుచుకోవాలి. మరి అనిల్ అన్న సిద్ధంగా ఉన్నావా? సిద్ధమమ్మా. వస్తావా? మరి సప్పుడు కొట్టురులా. ఒకసారి నీ పేరు, నీ ఊరు, ఏడికెళ్ళి వచ్చినా ఒక ముచ్చట చెప్పు ముందుగా. నా పేరు అనిల్ కుమార్. మాది ప్రాపర్ వచ్చేసి సిద్దిపేట జిల్లా చందులాపూర్. కానీ ఈ పాటల కోసం నేను హైదరాబాద్లోనే స్థిరపడ్డా. మరి ఏం పాట పట్టుకొని వచ్చినావు ఇప్పుడు? మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు ఏర్పాటు చేసిన ఆటపాట ద్వారా వచ్చిన అవకాశంతో ఆదిగా మరుగున పడినటువంటి జానపదాలను, కళలను, గలాలను వెలికి తీసేందుకు ఆ రోజుల్లోనే దాశరథి గారు రాసినటువంటి పాటను ఒక్కసారి ఇప్పుడు ప్రేక్షకులకు అందింది. ఆ చల్లని సముద్ర గర్భం దాగిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాగిన బడబానలమెంతో, ఆ చల్లని సముద్ర గర్భం దాగిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాగిన బడబానలమెంతో. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, కులమతాల సుడిగుండంలో బలి అయిన పవిత్రులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాగిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాగిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. అన్న చెప్పమ్మా. చాలా 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 గొప్ప పాట తీసుకొచ్చినావు. చాలా గొప్ప పాట, అందరి హృదయాలను తాకి కదిలించే పాట తీసుకొచ్చినావు. దీని గురించి నేను చెప్పడికన్నా మా అన్న పెద్దన్న చెప్తే బాగుంటుంది. యశ్పాల్ అన్న, మరి అన్న పాట ఎలా ఉంది? ఈ పాట యొక్క గొప్పతనాన్ని ఒక్కసారి గుర్తుకు చేస్తే బాగుంటుంది. దాశరథి కృష్ణమాచార్యులు గారు రాసినటువంటి పాట ఒక ఫిలాసఫ్ సాంగ్ అనమాట, సిద్ధాంతపరమైనటువంటి సాంగ్. ఇంత గొప్ప పాట మన తెలంగాణలో రావటం, మన తెలంగాణ కవి గాయటం మనకెంతో గర్వకారణం. ఈ తెలుగు నేల మీదే కాదు, మొత్తం భూగోళం మీద రాసినటువంటి అనేక మంది కవులలో అగ్రగణ్యుల వరుసలో నిలబడగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి రచయిత కృష్ణమాచార్య గారు. అసలు ఈ పాట చూస్తుంటే ఈ పాట మొత్తం మానవ సమాజ పరిణామ క్రమాన్ని, మానవుడు ఎలా పుట్టాడు, ఎలా పెరిగారు,
అట్లే అభివృద్ధి ఎట్లా అవుతుంది, ఎట్లా దాన్ని అడ్డగించాలి, కులము మతము వీటిలలో రాలిపోయినటువంటి కంఠాలు ఎన్నో. పాటలో మెలోడీ రాగం అంత స్థాయిలో పాడటం అనేది మామూలు గాయకులకు సాధ్యపడేది కాదు. మన అనిల్ లాంటి వాళ్ళే పాడగలిగేటటువంటి పాట అది. చాలా బాగా పాడినావు, సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ అన్న. ఇద్దరు పెబ్బలు అదరు కొట్టేసారు. ఇప్పుడు పెబ్బల శిష్యుల్ని పిలుచుకుందాం. జుంగలు తయారున్నాయి. మల్లేష్ అన్న, అమ్మా చెరొక్కల్ని పట్టుకొని వచ్చినావు, అటొక్కలు ఇటొక్కలు మంచిగా సన్న పెట్టుకొని కూసున్నావు. మరి ఎవరిని పంపిస్తాను ముందుగా? మన దండ్ర శ్రీనివాస్ అన్న వస్తుండమ్మా. అన్న సిద్ధమాయే, వస్తావా? రా మైక్ తీసుకో ఇక దా. అన్న అక్క ఏ ఊరు, ఏడికెళ్ళి వచ్చినావు, నీ పూర్తి వివరాలు ఒకసారి చెప్పు. అక్క మాది ఉమ్మడి వరంగల్ జిల్లా ఇప్పుడు ప్రజెంట్ హన్మకొండ జిల్లా దామెర మండలం లాదెల్ల గ్రామం మాది. నా పేరు దండ్రె శ్రీనివాస్. నేను ఆర్టీసీలో కండక్టర్గా పనిచేస్తున్నాను. ఆర్టిస్ట్లో కండక్టర్ అయ్యి ఉండి కూడా ఈరోజు పాటలని మోగడానికి ఇక్కడ తీసుకొని వచ్చినావు అంతేనా? మరి ఏం పాట పట్టుకొచ్చినావు ఇప్పుడు ఆట పాటకి? ఒక బిడ్డను భర్తకు చేతికి అందించి భార్య చనిపోతుంది. ఆ భార్య గురించి ఆ భర్త పాడే పాట. భార్య కోసం భర్త పాడే పాట. మరి ఆ పాట ఎలా ఉంటుంది, ఆ భార్య భర్తల అనుబంధం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. అన్న షురూ చేయి కానీ. నా మల్లి ఆడుల్లదో నా వయ్యారి సింగారి బంగారు మల్లి, నా మల్లి ఆడున్నదో నా మల్లి ఆడుల్లదో నా వయ్యారి సింగారి బంగారు మల్లి, నా మల్లి ఆడున్నదో. తెగిపోయిన గాలి పటమునే నైతినే తెగిపోయిన గాలి పటమునే నైతినే, తల్లి లేని పాప తండ్రినే నైతినే. తెల్ల పాలే గాని తల్లి పాలులే, తెల్ల పాలే గాని తల్లి పాలులే, పల్లడిల్లుతున్న పాప నా పాలాయ్, నా మల్లి ఆడున్నదో నా మల్లి ఆడున్నదో నా మల్లి ఆడున్నదో నా వయ్యారి సింగారి బంగారు మల్లి, నా మల్లి ఆడున్నదో. చాపలేకుండా తెడ్డు సాయా పడితే చాపలేకుండా తెడ్డు సాయా పడితే తేలిపోయే నా ఒడ్డు తేరిపోయి, దిగుదమన్నా గాని దిక్కుతో చుటలే, దిగుదమన్నా గాని దిక్కుతో చుటలే, నా మల్లి దాసేమో నన్ను వీడుటలే, నా మల్లి ఆడున్నదో నా మల్లి ఆడున్నదో నా మల్లి ఆడున్నదో నా వయ్యారి సింగారి బంగారు మల్లి, నా మల్లి ఆడున్నదో.
చాలా చక్కటి పాటని మాకు నిజంగా చాలా బాధ అనిపిస్తుందన్న. ఇలాంటి ఎన్నో ఎన్నో మనం చూస్తూ ఉన్నాము. హృదయాన్ని కదిలించేసింది, కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చేలా ఉన్నాయి. ఇప్పుడు అన్నని అడిగేద్దాము. అన్న, మరి అన్నయ్య తీసుకొచ్చిన పాట ఎలా ఉంది? మంచి పాట. పని చేసేటప్పుడే పాట కాదు, దుఃఖంలో కూడా పాట ఉంటుంది. అది దుఃఖ సాగరంలో వాడి యొక్క బాధని వెలబుచ్చేటటువంటి పాట అన్నమాట. అట్లా ఈ పాట పాడినప్పుడు నువ్వు పడుతున్నటువంటి ఆ పాటలో లీనమైపోయావు నువ్వు కంప్లీట్గా. లీనమైపోవటం వల్ల పాట కూడా మంచి అర్థవంతంగా వచ్చింది. బాగా పాడినావు, మంచిగా పాడినావు. థ్యాంక్ యూ సార్. మంచి బేస్ వాయిస్. అనిల్ అన్న, చెప్పమ్మా. ఎవరిని పంపిస్తున్నావు మరి? మన రాజశేఖర్ జుమ్ జుమ్ అనే జూకాల పిల్ల కోసం కలవరించుకుంటూ ఆ పాట తీసుకొని వస్తుండు. ఓ పిల్ల కోసం కలవరించుకుంటూ పాట పట్టుకొస్తానవా? ఓ అన్న, ఆ పిల్ల ఏడుందో విలువాలంటే గిడికి రావాలి. నువ్వు గడ కూర్చుంటే పిల్ల రాదు మరి. సప్పుడు కొట్టుర్రులా. అన్న చెల్లి చెప్పండి చెల్లమ్మ. గమ్మతున్నవే, మంచిగా తెల్ల బట్టలు వేసుకొని రాజకీయ నాయకులు లెక్కనే మంచిగా టిప్పు టాపు ఆ హుందతనం కనబడుతుంది మంచిగా. కాకపోతే గింత చక్కగా తయారయ్యాయి. ఏ ఎలక్షన్ పోతాడో అనుకుంటే పిల్ల కోసం పాట పట్టుకొచ్చుకున్నాడట. మరి ఏం సంగతో? మరి పిల్ల కోసం మాట్లాడుకునే ముందు నీ పేరేంది, నీ ఊరేంది, ఏడికెళ్ళి వచ్చినావు ఒకసారి చెప్పు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దదన్వాడ అనే గ్రామం నుండి నేను రావడం జరిగింది. నా పేరు రాజశేఖర్. నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. చాలా చాలా మంచి స్థాయిలో ఉన్నారు. థ్యాంక్ యూ. మరి పిల్ల కోసం పాట పట్టుకొచ్చుకున్నావా? ఏం పాట అది? మరదల పిల్ల కోసం చీరలు గాజులు తెచ్చిన పాట. చీరలు గాజులు తెచ్చినావా? తెచ్చిన పాట. పాట ద్వారా అక్కడికి పాట ద్వారా నన్ను అత్తదో రాదో ఇత్తవని చూస్తున్నావా? సరే, ఇక ఆమె రాకపోతే నాకు ఈయన పట్టుకపోతా. మరి ఆ పాట ఇంటే చూద్దాము. మరి ఆమె వచ్చిందో రాదో తెలుసుకోవాలి. షురూ చేయాలరా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జుంకాల పిల్ల దుమ్మగంటి నా మరదలు పిల్ల, జుమ్ జుమ్ జుంకాల పిల్ల దుమ్మగంటి నా మరదలు పిల్ల, దుమ్మగంటి నా మరదలు పిల్ల, దుమ్మగంటి నా మరదలు పిల్ల, జుమ్ జుమ్ జుంకాల పిల్ల దుమ్మగంటి నా మరదలు పిల్ల, జుమ్ జుమ్ జుంకాల పిల్ల దుమ్మగంటి నా మరదలు పిల్ల. సీరలే జుమ్మగంటి నా మరదలు పిల్ల, నీకు దగ్గ సీరలే జుమ్మగంటి నా మరదలు పిల్ల, జుమ్మగంటి నా మరదలు పిల్ల, జుమ్మగంటి నా మరదలు పిల్ల, జుమ్ జుమ్ జుంకాల పిల్ల జుమ్మగంటి నా మరదలు పిల్ల, జుమ్ జుమ్ జుంకాల పిల్ల జుమ్మగంటి నా మరదలు పిల్ల. నీకు దగ్గ కమ్మలే జుమ్మగంటి నా మరదలు పిల్ల, నీకు దగ్గ కమ్మలే జుమ్మగంటి నా మరదలు పిల్ల, జుమ్మగంటి నా మరదలు పిల్ల, జుమ్మగంటి నా మరదలు పిల్ల, జుమ్ జుమ్ జుంకాల పిల్ల జుమ్మగంటి నా మరదలు పిల్ల, జుమ్ జుమ్ జుంకాల పిల్ల జుమ్మగంటి నా మరదలు పిల్ల. నీకు దగ్గ గొలుసులే జుమ్మగంటి నా మరదలు పిల్ల, నీకు దగ్గ గొలుసులే జుమ్మగంటి నా మరదలు పిల్ల, జుమ్మగంటి నా మరదలు పిల్ల, జుమ్మగంటి నా మరదలు పిల్ల, జుమ్ జుమ్ జుంకాల పిల్ల జుమ్మగంటి నా మరదలు పిల్ల, జుమ్ జుమ్ జుంకాల పిల్ల జుమ్మగంటి నా మరదలు పిల్ల.
పట్టీలే జుమ్మగంటిన మరదలు పిల్ల నీకు దగ్గ పట్టీలే జుమ్మగంటిన మరదలు పిల్ల జుమ్మగంటిన మరదలు పిల్ల జుమ్మగంటిన మరదలు పిల్ల జుమ్ జుమ్ జుంకాల 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 పిల్ల జుమ్మగంటిన మరదలు పిల్ల. చాలా చాలా వినసొంపుగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఒకటేసారి ధూమ్ ధామ్ చేసేసినావు ఈ పాట. సూపర్ అంటే సూపర్. నాకైతే మస్తు మస్తు అనిపించింది. ఇక మా పెద్ద మనిషికి ఎట్లా అనిపించిందో, నచ్చిందా మెచ్చిందా ఒకసారి కనుక్కుందాం. మరి యశ్వల్ అన్న ఎట్లుంది అన్న పాట? ఇంతకుముందు తమ్ముడు పాడిన పాట ఏడ్చుకుంటూ ఉండే, అవునా? కానీ ఈ పాట మాత్రం ఇక దుమ్ము దుమారం లేపింది. ఈ పాట అవు చాలా మంచి పాట నిజంగా. పాటల్లో పెద్దగా ఇందులో ఏమి చెప్పడానికి ఏం లేదు, కానీ ఆ 2 పదాలు ఉన్నాయి చూడు, జుమ్ జుమ్ జుంకాల పిల్ల. ఒకసారి పడది, జుమ్ జుమ్ జుంకాల పిల్ల జుమ్మగంటిన మరదలు పిల్ల జుమ్ జుమ్ జుంకాల పిల్ల జుమ్మగంటి నా మరదలు పిల్ల. ఈ పదం ఉంది చూడు, ఈ పదం లేపుతుంది మనిషిని, కదిలిస్తుంది, ఉరికిస్తుంది అనమాట, హుషారు చేస్తుంది. టీచర్ గారు మంచిగా పాడారు, బాగా పాడారు సార్. ధన్యవాదాలు రాజశేఖర్ గారు. థ్యాంక్ యూ సార్. మరి ఇటు దిక్కోళ్ళని ఇంకొకళ్ళని పిలుచుకుందాం. మరి మల్లేష్ అన్న, ఇందాక అన్న వచ్చిండు, గజ్జలు కట్టిండు, ధూమ్ ధామ్ చేసేసిండు, ఒక అద్భుతమైన అర్థవంతమైన పాటని మాకు పరిచయం చేసి వెళ్ళిపోయిండు. అవునా? ఇప్పుడు మరి పక్కపొంట అక్క ఉంది కదా, మరిపల్లి భాగ్యలక్ష్మి గారు వస్తున్నారు. భాగ్యలక్ష్మి అక్క సిద్ధమా? అక్క వచ్చేస్తావా? సిద్ధం, వస్తా. రాయిగా. భాగ్యలక్ష్మి అక్క, ఒక్కసారి నీ ఊరి పేరు, పూర్తి పేరు, ఏడికెళ్ళి వచ్చినావు, నీ జిల్లా, నీ వివరాలు ఒక్కసారి అందరికీ చెప్పు. నా పేరు మరిపల్లి భాగ్య, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల్ మోయిన్కుంట గ్రామం. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్గా డ్యూటీ చేస్తున్నా ఇప్పుడు. నిజంగా చాలా గొప్ప విషయం. నిజంగా ఇందాక చూసాం, కండక్టర్ వచ్చిర్రు, టీచర్ వచ్చిర్రు, ఇప్పుడు చూసిర్రా హోంగార్డ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వచ్చిర్రు. ఇంకేం కావాలి ఆటపాటకి చెప్పుర్రి. ఆటపాట మీద ప్రేమ ఎంతమందికి ఉంది, ఎక్కడ దాకా పోయింది మన ఆటపాట అని మీ అందరినీ చూస్తుంటే చాలా 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 సంతోషం అనిపిస్తుంది. మరి అక్క, ఏ పాట పట్టుకొని వచ్చేసినావు? నేను నాగుల పంచమి రోజు పాడుకునే పాట నాగన్న పాట పాడతాను. మన నాగన్న గురించి వాడితే ఇంకా బుస్ బుస్సే అంటదిగా. మరి ఆ బుస్ బుస్ అనేది మంచిగా గట్టిగా బుస్ కొట్టాలి మరి, సరేనా? సరే కానీ అక్క. నా
నిజంగా నాగా దిగుమా దిగుమా ఎందుకు దిగడికి ఇంత మంచిగా పాట పాడినాక మా దిగత్తాడు నువ్వు వచ్చిన పాలు ఖచ్చితంగా తాగుతాడు. అంత చక్కగా అంత అద్భుతంగా వింటుంటే ఇంకా 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 వినాలి అనిపించేలా చాలా మంచిగా పాడినావు అక్క. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. మరి అక్క పాట ఎట్లుంది అన్న ఒక్కసారి మీ మాట. పాట మంచిగా ఉంది, మంచిగా కూడా పాడింది. అయితే జనరల్గా నాగుల సమితి రోజు పాడుకునేటటువంటి పాటల్లో ఇదొకటి అన్నమాట. అంటే చాలామంది నాగుల సమితి నాడు పాలు పుట్టల్లో పోసుకొని తీసుకొస్తారు. ఆ వర్ణన అంతా కూడా దీంట్లో చెప్పబడ్డటువంటిది. ఈ పాట ఇప్పుడు రాసింది కాదు, ఇది ఇప్పుడు నీకు తీసుకొచ్చి నీకు ఇచ్చారు ఈ పాటని. కాబట్టి మంచి పాట పాడినావు, బాగా పాడినావు, బాగుందమ్మా నీ గొంతు, సూపర్ సూపర్. అనిల్ అన్న చెప్తలే జోరుదారుగా నడుస్తుంది ఎవరం ఈడ. బ్రహ్మాండంగా మరి ఒక్క అన్ననైతే పంపించినావు, అక్కను పంపిస్తావా లేకుంటే అట్లనే కూర్చోబెడతావా? విజయలక్ష్మి. విజయలక్ష్మి అమ్మో పేరులోనే విజయం ఉంది. ఇక అక్కను ఆపేది ఎవరు లేరుగా. అక్క వస్తావా? తీసుకో మైక్ తీసుకో, ఇక రా మరిగా. అక్క ఎలా ఉన్నావు? బాగున్నావా? ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు? నీ పేరు ఏంది ఒకసారి చెప్పు అందరికి. అందరికీ నమస్కారం. నా పేరు విజయ, నిజామాబాద్ డిస్టిక్, మోర్తాడ్ మండల్, గాన్లపేట నుండి వచ్చిన. ఏం పాట పట్టుకొచ్చుకున్నావు మరి? ఎండిపోయిన చెరువులకు వెళ్ళి నంది ఓలే మనమే రంగన్న పాట. అయ్యో ఈ పాట వింటనే ఏదో ఉంది కథ. ఆ కథ మొత్తం తెలవాలంటే ఏం చేయాలా? ఈ అక్క పాట పాడితేనే మనకు అర్థమవుతుంది. పోటీ గట్టిగా ఉంది, మంచిగా వాడు. అలాగే బయటకు వచ్చిరా లేదా చూస్తాయి నేను తర్వాత. సరేనా? పాడిగా కానీ ఎండిపోయిన చెరువులకెళ్ళి నంది ఓలే మనమే రంగా, ఎండిపోయిన చెరువులకెళ్ళి నంది ఓలే మనమే రంగా, మంది కళ్ళు మండా నాయన నా బాల రాజా, మంది కళ్ళు మండా నాయన. చాపలంట గొంటి గాని జల్లలంట ఎరుక లేదు, చాపలంట గొంటి గాని జల్లలంట ఎరుక లేదు, మోగనంట మోగనంట ఏసుకుంటిరా నా బాల రాజా, ఏముడంట ఎరుక లేదురా. ఎక్కరాని బంగుల గట్టి ఎక్కదాకా తిప్పల వెట్టి, ఎక్కరాని బంగుల గట్టి ఎక్కదాకా తిప్పల వెట్టి, ఎక్కినంక ఎక్కినంక ఏడి పింఛనే నా బాల రాజా, ఎక్కినంక ఏడి పింఛనే. చాలా చక్కగా మంచిగా ఉంది పాట. ఒక దుమ్ము దుమారం చేసేసినావు, బాగుంది. ఇంకా ఇంకా ఉంటే బాగుండు అనిపించింది, అప్పుడే అయిపోయిందా అనిపించింది. ఇక మా అన్నకి నచ్చిందా మెచ్చుతాడా ఒకసారి అడుగుదాము. మరి యశ్పాల్ అన్న మా పెద్దన్న చెప్పాలి. సార్. నమస్తే నమస్తే అమ్మ, మంచిగా పాడినావు పాట. థ్యాంక్ యూ సార్. నీ గొంతు సపరేట్గా వినపడుతుంది, అది వేరే. ఓకే చిన్న పిల్లలాగా వస్తుంది అనమాట గొంతు, ఓకే. కొంచెం మంచి మధురంగా అనిపిస్తుంది. మంచిగా పాడినావు. ఎక్కడ తీసుకొచ్చినావు ఈ పాట?
సార్ మా ఆంటీ వాళ్ళు పాడుతుంటే నేర్చుకున్నా. నిజామాబాద్లోనా? అవును సార్. ఓకే, మంచి పాట. నిజామాబాద్లో కూడా చాలా పాటలు, నేను కూడా చాలా పాటలు సేకరించాను ఈ నిజామాబాద్ జిల్లాలో. బీడి పాటలు ఎక్కువ సేకరణ చేశా. బిడీలు చుట్టుకుంటా వాళ్ళు అక్కడ పాటలు పాడుతూ ఉంటారు, అందరు కూర్చొని, అక్కలు అందరు కూడా. మంచి పాట, బాగుంది. థ్యాంక్ యూ సార్. చాలా చాలా బాగుంది అక్క. మంచి పాట తీసుకొచ్చినావు, ఇంకా మంచి పాటలతో ముందుకు రావాలి. సరేనా? పోయి కూర్చో ఇక. చూసిరు కదా, మొత్తానికి అయితే మొదటి గుద్ద అయిపోయిందిలా. మరి రెండవదికి అడుగు పెట్టేద్దాము. ఇంత జెల్ అయిపోయింది అనిపిస్తుంది కదా, మరి ఏం చేద్దాం? మా జుంగల్ గంత హుషారు జింక పిల్లల లెక్క వాడతారు. మరి రెండో వద్దులకు అడుగు పెడదాం. ముందుగా రెండో వద్దులో ఎవరిని పంపిస్తారో మన మల్లేశ్వరిని అడుగుదాం. అన్న శ్రీనివాస్ అన్న వస్తాడు. అన్న అక్క మంచిగా జోష్ మీద వచ్చేసినావు. అక్క ఇప్పుడు ఏం పాట వచ్చుకొచ్చుకున్నావు? మరి ఇప్పుడు ఒక జానపదమే. జానపదమే. జానపదమే పేరు చెప్తాను, పాట పేరు చెప్పవు. బర్రెంక చెట్లలో అని. బర్రెనక చెట్లలోనట. బాబో, ఈ చెట్లు ఏందో ఇవేందో నాకేం అర్థం కాదు. మా వాళ్ళు పాట పాడితేనే జర కొద్దిగా అర్థమవుతుంది. ఇక నీ ముచ్చట ఆపి పాట షురూ చేయి. సరేనా? కానీ మన వరంగల్ పాటే. వరంగల్ పాట కానీ షురూ చేయి. ఓకే. ఓ బాలమావా అరే బర్రెంక చెత్తల్ల బాలుమావో బాలుమావా అరే కట్టెవ్వల తల్లు చూడు మావో చూడు మావా అరే బర్రెంక చెత్తల్ల బాలుమావో ఓ బాలుమావా అరే కట్టెవ్వల తల్లు చూడు మావో చూడు మావా నువ్వు నేను జంట నీ కండ నేను ఉంటా నువ్వు నేను జంట నీ కండ నేను ఉంటా నువ్వు లేక నేను ఇక అస్సలుండలేను నువ్వు లేక నేను ఇక అస్సలుండలేను దేవదారి దిమ్మదియ్యలో ఆ దేవదారి దిమ్మదియ్యలో వక్కలు బయలెల్లిరి బావలు బయలెల్లిరి దేవదారి దిమ్మదియ్యలో దేవదారి దిమ్మదియ్యలో దేవదారి దిమ్మదియ్యలో వక్కలు బయలెల్లిరి బావలు బయలెల్లి దేవదారి దిమ్మదియ్యలో అరే బర్రెంక చెత్తల్ల అరే 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 బర్రెంక చెత్తల్ బాలుమావో బాలుమావ అరే గట్టెవ్వల తల్లు చూడు మావో చూడు మావా బర్రెంక చెత్తల్ల బాలుమావో బాలుమావ అరే గట్టెవ్వల తల్లు చూడు మావో చూడు మావా నువ్వు నేను ఏడు మన ఇద్దరమే చూడు అరే నువ్వు నేను ఏడు మన ఇద్దరమే చూడు ఆ ఏలు బట్టి చూడు నా తోటి ఆడిపాడు ఆ ఏలు బట్టి చూడు నా తోటి ఆడిపాడు దేవదారి దిమ్మదియ్యలో దేవదారి దిమ్మదియ్యలో వక్కలు బయలెల్లిరి బావలు బయలెల్లి దేవదారి దిమ్మదియ్యలో అరే దేవదారి దిమ్మదియ్యలో దేవదారి దిమ్మదియ్యలో వక్కలు బయలెల్లిరి బావలు బయలెల్లి దేవదారి దిమ్మదియ్యలో అరే బర్రెంక చెత్తల్ల అరే 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 బర్రెంక చెత్తల్ల బాలుమావో ఓ బాలుమావ అరే కట్లెవ్వల తల్లో చూడు మావో చూడు మావా బర్రెంక చెత్తల్ల బాలుమావో బాలుమావ అరే కట్లెవ్వల తల్లో చూడు మావో చూడు మావా
చాలా 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 బాగుంది అన్న పాట. థ్యాంక్ యూ అక్క. మంచిగా విన్నా కొద్దీ ఇంకా 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 వినసొంపుగా అనిపించింది, మంచి దుమ్దాం అనిపించింది ఒకసారి. మరి యశ్పాల్ అన్న పాట ఎలా ఉంది? పాట బాగుంది, గొంతు బాగుంది. థ్యాంక్ యూ. అది ఈ పాటలో ఏంటంటే 2 పాటలు కలిసినట్టుగా నాకు అనిపించింది. ఫస్ట్ వచ్చేటటువంటి 4 లైన్లు ఒక తీరుగా వస్తుంది, తర్వాత లాస్ట్కి ఇచ్చే లైన్లు మళ్ళీ వేరే తీరుగా ఉందన్నమాట కదా. సరే, ఏదైనా కూడా ఒక కొత్త క్రియేటివ్ చేసి తీసుకొని వచ్చినాం అనేది నేను అనుకుంటున్నా. దీంట్లో పొరపాటు ఏం లేదు, బాగా పాడినావు, బాగుంది, కీప్ అప్, సూపర్. అనిల్ అన్న చెప్పమ్మా. మరి రెండో వద్దుల ముందుకు ఎవరు పంపిస్తున్నావు? రాజశేఖరుడే. సరే, మరి ఇంకా కూర్చుంటే ఎట్లా అన్న, జర రాదే. అన్నగారు చెల్లెమ్మ చెప్పండి. అప్పుడైతే మంచి పాట తీసుకొని వచ్చినావు, ఇప్పుడు ఏదో అన్నాడు పాట, మరి ఏం పాట చెప్పారు అదొకసారి నీ నోటితోని. ఆడవాళ్ళు లేకుండా షాపింగ్కి వెళ్తే ఆ, మొగళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది, ఎలాంటి సీరియల్ తీసుకోవడానికి వాళ్ళు కాల్ చేసి ఏ కలరు, ఉమ్, ఏం కొంగు, ఉమ్. ఏమి అంచు అని అడుగుతారు కదా, వాటి గురించి వివరిస్తూ చెప్పే సాంగ్. అబ్బో, చీరల గురించి పెద్ద కథనే ఉంది కదా. ఇక కథ ఏందో మనకు తెలియాలి అంటే ఒకసారి పాట వినాల్సిందే అన్న. మంచిగా వాడుకు, సరేనా? థ్యాంక్ యూ చెల్లెమ్మ, థ్యాంక్ యూ. ఎర్ర ఎర్ర సీరలే నావయారి, ఎరుపు మాలంచులే నావయారి, ఎర్ర ఎర్ర సీరలే నావయారి, శ్యామ సుందరి కొంగులే నావయారి, ఎర్ర ఎర్ర సీరలమ్మ, ఎర్ర ఎర్ర సీరలమ్మ, ఎర్ర ఎర్ర సీరలే నావయారి, ఎరుపు మాలంచులే నావయారి. పచ్చ సీరలే నావయారి, పాలె పాలంచులే నావయారి, పచ్చ పచ్చ సీరలే నావయారి, లక్ష్మీదేవి కొంగులే నావయారి, పచ్చ పచ్చ సీరలమ్మ, పచ్చ పచ్చ సీరలమ్మ, పచ్చ పచ్చ సీరలే నావయారి, పాలె పాలంచులే నావయారి. తెల్ల సీరలే నావయారి, నల్ల కలువ అంచులే నావయారి, తెల్ల తెల్ల సీరలే నావయారి, శ్యామలమ్మ కొంగులే నావయారి, తెల్ల తెల్ల సీరలమ్మ, తెల్ల తెల్ల సీరలమ్మ, తెల్ల తెల్ల సీరలే నావయారి, తాళ్ళ పాలంచులే నావయారి.
మోడళ్ళ గురించి చీరల గురించి అబ్బో మస్తు కథనే తెలుసు నీకు. చెల్లెమ్మ తప్పదు కదా. ఆ, మరి అన్నని అడుగుదాం. అన్న మరి ఎలా ఉంది పాట, ఎలా ఉంది? చీరల్లో వస్తున్నటువంటి రకాలు, చీరల్లో ఉన్నటువంటి ఆ పైట కొంగుల మీద కానీ ఆ కుర్చీలల్లో కానీ వేసే బొమ్మలు ఇవన్నీ వర్ణాతీతమే. నేతన్నలు నేస్తున్నప్పుడు వాళ్ళు పడే కష్టాలు కన్నీళ్ళు ఎంతో మనకు తెలుసు. కానీ అది మార్కెట్లోకి వచ్చిన తర్వాత మనం మురిసిపోతూ ఉంటాం. ఈయన షాప్కి వెళ్ళిన తర్వాత నిజంగా సార్ అన్నట్టు నువ్వు పోయి తీసుకొని రాపోవనంటే ఎంత బాధ ఉంటుందో చూడు. ఆ బాధ ఆ షాప్ కాడికి వెళ్ళి ఫోటో లైవ్లో పెట్టి ఫోటో తీసి వీడియో తీసి ఈ కలర్ ఉంటుంది ఈ కలర్ ఉంటుంది అని చెప్పేసి చెప్పుకుంటూ పాడుతున్న పాటలా నాకు అనిపించింది. 2 పాటలు కూడా చల్తీ పాటలు పాడాడు. చాలా మంచిగా పాడావు, బాగుంది. థ్యాంక్ యూ. సూపర్ పాట. సుశీర ఎంత మంచి మంచి కొత్త కొత్త పాటలు వింటున్నాం కదా. గిసంటి పాటలు ఇప్పుడు విన్నారా? విన్నారు. ఎందుకంటే ఆట పాట కొత్త కొత్త ధరాన్ని మీకు పరిచయం చేస్తుంది. మరి ఇడిదిక్కులను పిలుచుకుందాం, వీళ్ళు ఏ కొత్త పాటతో వస్తారో. మరి మల్లేష్ అన్న అమ్మా మరి ఎవరిని పంపిస్తావు? భాగ్య వస్తుందమ్మా. అక్క సిద్ధమా? అక్క చెప్పు చెల్లె. అప్పుడేమో మంచిగా నాగరాజు అనుకుంటా నాగయ్య అనుకుంటా మంచి పాట పట్టుకొని వచ్చినావు. మరి ఇప్పుడేం పాట తీసుకొచ్చుకున్నావు? అయితే సమాజంలో మగవాళ్ళతో సమానంగా ఉండాలని చెప్పి అన్ని రంగాలలో వెనుకబడిపోతుండ్రు మహిళలు అని చెప్పి దానికి ఈ పాట అర్థం అన్నట్టు నేను పాడేది. మంచి పాట, అర్థవంతమైన పాట అని అర్థమవుతుంది. మరి పాట వినాలని మాకు కూడా కోరిక ఉంది. మంచిగా వాడు గట్టి పోటీ, సరేనా? మేలుకోవాలి పల్లె మేలుకోవాలి ప్రతి ఇల్లు మేలుకోవాలి మహిళ మేలుకోవాలి నవ సమాజం అవతరించాలి మహిళ మేలుకోవాలి నవ సమాజం అవతరించాలి వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల
ఉప్పు చెల్లె. నిజంగా ఈ తరానికి ఖచ్చితంగా ఈ పాట అవసరం. అంత అర్థవంతమైన పాట తీసుకొచ్చినాం. ఈ రోజుల్లో అబ్బాయిలతో అమ్మాయిలు సమానత్వంగా మనం చూస్తున్నాము. మరి యశ్పాల్ అన్న, అక్క పాట ఎలా ఉంది? ఒక్కసారి దీని అర్థం చెప్తే బాగుంటుందన్న. మంచి పాట. ఇక్కడ పల్లె మేలుకోవటమే కాదు, దేశం మేలుకోవాలి. దేశం మేలుకోవాలి, ప్రతి ఇల్లు కూడా మేలుకోవాలి. అంత చక్కని పాటను రాశాడు. ఎందుకంటే మహిళలు అంతరిక్షంలోకి వెళ్ళిపోతున్నారు, ఉపగ్రహాల్లోకి వెళ్ళిపోతున్నారు, మొత్తం ఖండాంతరాలు తిరుగుతున్నారు. మహిళలు ఇక్కడ అక్కడ లేదు, ఎక్కడైనా దేన్నైనా విజయం సాధించగలిగే సత్తా ఉంది. కానీ పురుష అహంకారం అనేది ఇంకా వెంటాడుతూ ఉందనేది ఈ పాటలో ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం. బాగా పాడినావమ్మా. థ్యాంక్ యూ సార్. అయితే పాట ఎత్తుకోవటంలో చాలా పైకి ఎత్తుకున్నావు గొంతుని. నువ్వు కింద కింద ఎత్తుకున్నట్టయితే పాట సక్సెస్ఫుల్గా పాడేదాన్ని. ఆ పైన ఎత్తుకోవటం వల్ల వెన్నెల వెన్నెల అన్నప్పుడు గొంతుని ఇంకెక్కువ నీకు భారం అయిపోయింది. భారం అయిపోయి ఆ గొంతు జేరు వచ్చింది అనమాట. ఆ వెన్నెల 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 అనే పదాలని ఎక్కువ పలకలేకపోయినావు. మిగతా పదాలన్నీ కూడా చాలా తేలికగా పాడావు. ఓకే, థ్యాంక్ యూ సార్. చక్కటి పోటీ నడుస్తుంది కదా, మరి ఈ పోటీలో ఇంకొక ఆఖరి జుంగు ఉంది, పిలిచేసుకుందాము. మరి అనిల్ అన్న, చెప్పమ్మా. ఆ చక్కని సుక్క మా అక్క పంపిస్తావా? మరొక చక్కటి జానపదంతో ఏం తెలియనట్టు ఎట్లా కూర్చుంది చూడు, చేతులు కట్టుకొని. ఇక వీడికి అత్త మాత్రం పాట అదరగొట్టేస్తుంది, బెదరగొట్టేస్తుంది. అక్క వస్తావా మరి? అక్క చెప్పండి. నేనేం చెప్పా, ఇక నువ్వే చెప్పాలి. ఏం పాట పట్టుకొచ్చినావు చెప్తే నేను వింటా. ఏం పాట పాడతా వినండి. పాడుతున్నా, ఇక చెప్పవు ముచ్చట. చెప్పాను. నేను పోతున్నా ఇక ఇంకోసేపు ఉంటావో, ఎంతసేపు ఉంటాను గులుగుతుంది కావచ్చు, నేను పోతాను. ఇక పాడి ఇక, సరేనా? కానీ థ్యాంక్ యూ. ఉష్కే తెప్పల మీద ఊత మామిడి పండు, ఊపమన సాయే ఊత మామిడి పండు, ఊత మామిడి పండు ఊపమన సాయే. తవ్వంటి పోయేటి తెలుగు మాయన్న, తవ్వంటి పోయేటి తెలుగు మాయన్న. ఈ పండు మాయవ్వ గారికి ఇచ్చిరా గొంత, ఈ పండు మాయవ్వ గారికి. వద్దును గాని ఇల్లెరకలేదు, పోయి వద్దును గాని పొత్తేమి లేదు, పోయి వద్దును గాని, పోయి వద్దును గాని పొత్తేమి లేదు. పొంగానే పెద్దిల్లు భోగి దర్వాజా, పొంగానే పెద్దిల్లు, పొంగానే పెద్దిల్లు భోగి దర్వాజా. రాంగానే చిన్నిల్లు రాతి దర్వాజా, రాంగానే చిన్నిల్లు, రాంగానే చిన్నిల్లు రాతి దర్వాజా. ఎడమాశై పక్కన ఏనుగుల శోభ, ఎడమాశై పక్కన. బంగారు సర్వల్ల దారనేనైదు, చిల్లిపోయి కావ్వంలా చిలకనేనైదు, చిల్లిపోయి కావ్వంలా. చిల్లిపోయి కవ్వంలా చిలకనేనైదు, అలిగిపోయి వరుగు మీద అంశనేనైదు, అలిగిపోయి వరుగు మీద. తెప్పల మీద ఊత మామిడి పండు, ఊపమన సాయే ఊత మామిడి పండు. అంటే అక్క పాటనే పాడతావా? అంతేనా? అబ్బో, పాట మీద మొత్తం మనసు పెట్టింది.
ఇక చూసిన లాస్ట్కి ఒకటైతే వేయించిన నీతోని సంబరం అనిపించింది. మరి పాటనైతే గమ్మత్ అన్న, మరి ఎలా ఉంది ఈ పాట? ఈ పాట కూడా చాలా పాతకాలం పాట. పాతకాలం పాట అంటే సుమారు ఒక 100 సంవత్సరాలు అయి ఉంటుంది ఈ పాట. చాలా చక్కని సాహిత్యం. దీన్ని విశ్లేషణ చేయటం అనేది కూడా చాలా కష్టతరమైంది. చిల్లిపోయే కవ్వములో సిలక నేనైదు, కలికిపోయే కవ్వములో కాకి నేనవుదు అంటే 1000 ఏళ్ళు బతికే జీవాన్ని నేను అవుతా అని అడిగింది ఆమె, చెప్పింది. కాబట్టి ప్రియుడికి అడ్రస్ ఇచ్చిన తర్వాత దొరకడానికి కూడా చాలా అద్భుతమైనటువంటి వర్ణనాతీతమైనటువంటి సాహిత్యం దీంట్లో ఉంది. రిధం కొట్టే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుద్ది, ఎదురొస్తూ ఉంటుంది రిధం. ఆ రిధంలో పాడటానికి కూడా గాయకులకు కూడా చాలా కష్టం. అయినా కూడా కష్టమైనా నువ్వు పాడుకుంటూ పోయావు. అక్కడక్కడ కొంత ఇబ్బంది అయింది. ఓకే, మంచి పాట, మంచి సాహిత్యం ఉన్న పాట. థ్యాంక్ యూ సార్. చూస్తుండగానే మొదటి ఉద్ద అయిపోయింది, రెండో ఉద్ద అయిపోయింది. జోర్దార్ జబర్దస్త్ మస్తు పాటలతోని మళ్ళీ ఈరోజు మట్టి పాటలను పట్టుకొని వచ్చిర్రు మా ఊళ్ళో అయితే. ఇవాళ మా అన్నకైతే పెద్ద పంచాయితీ ఉంటుంది. ఎందుకంటే మామూలుగా బృందానికి ఈ బృందానికి ఆ బృందానికి పోటీ ఉండాలి. కాకపోతే ఇలా ఒక బృందంలోనే ఇద్దరికి పోటీ ఉంది. చాలా కష్టంగా ఉంటుంది ఈరోజు. పెబ్బలు, మీరు మీ జుంగల్ని పట్టుకొని ఇక్కడ తీసుకురారిగా. అన్న, మరి పెబ్బలైతే తయారున్నారు జుంగల్ని పట్టుకొని. మరి ముందుగా మన మల్లేశన్న బృందం నుంచి ఏ జుంగ ఎలా వాడింది, తప్పు ఒప్పులు ఏంటి ఒకసారి చెప్పాలి. మల్లేశం బృందంలో పాడినటువంటి పాటల్లో ఇద్దరు కూడా చాలా బాగా పాడారు. అయితే భాగ్యమ్మ గారు పాడినటువంటి దాంట్లో ఫస్ట్ పాటకు మంచి మార్క్స్ వచ్చినాయి, చాలా బాగా పాడింది. రెండోసారి మాత్రం కొంచెం గొంతు జీరపోయింది, ఆ పెగలేకపోయింది, గొంతు అంత గట్టిగా పాడలేకపోయింది. దానివల్ల రెండోసారి పాడిన పాటలో మార్క్స్ తగ్గినాయి కంప్లీట్గా. ఇక మన శ్రీనివాస్ గారు పాడిన 2 పాటలు కూడా చాలా బాగా పాడాడు, మంచి గొంతు. కాబట్టి మల్లేశం టీం నుంచి శ్రీనివాస్ని విన్నర్గా ప్రకటిస్తున్నా. మరి అలాగే అనిల్ అన్న బృందం నుంచి ఏ జుంగ? అన్నమల అనిల్ సంబంధించిన దాంట్లో కూడా విజయలక్ష్మి గారు, తర్వాత రాజశేఖర్, వీళ్ళిద్దరు కూడా మంచి పాటలే పాడారు. కానీ రెండోసారి పాడినప్పుడు కూడా ఏమో గొంతు రిధం పోయింది, శృతి కూడా పోయింది విజయలక్ష్మి గారిది. ఆమెకు తెలుస్తుంది ఎక్కడ పోయింది ఏందని తెలుస్తుంది. కాబట్టి నేను అనటమే కాదు, ఆమెకు కూడా అంతరాత్మకు తెలుస్తుంది. గొంతు మంచిదే, మంచి వాయిస్ ఉన్నటువంటి ఇది. కాబట్టి దీంట్లో శ్రీనివాస్ గారు విన్ అనమాట అన్నపల్లి అనిల్ నుంచి. ఓకేనా, సూపర్ అమ్మ, మంచిగా నడిచింది. ఓకే, థ్యాంక్ యూ అన్న. పెబ్బలు విన్నారు కదా, మంచి జుంగల్ని పట్టుకొస్తారు. అట్లనే పల్లె మట్టి వాసన సేకరణ పాటలను తీసుకొస్తే ఇంకా మన ఆటపాటకి అందం ఉంటుంది. సో పెబ్బలు దృష్టిలో పెట్టుకొని జింగల్ని తయారు చేసుకొని తీసుకురావాలి. ఇక పెబ్బలు పోయి కూర్చోరులా. ఓకే అమ్మాయ, కడుపు నిండింది కదల్లా. ఎంత చక్కటి జుంగలు వచ్చిర్రు, ఎంత మంచి పెబ్బలు వచ్చిర్రు. ఇయ్యాలనైతే అసలు మంచి మట్టి పాటలు తీసుకొని వచ్చిర్రు, అలాగే అర్థవంతమైన సామాజిక గీతాలను కూడా తీసుకొని వచ్చిర్రు. ఒక్కటని కాదు, ఇవాళ ఆట పాటల్లో రకరకాలుగా, అంటే మనము విందు భోజనానికి పోతే ఎన్ని రకాలు పెడతారులా, ఇవాళ అట్లా అన్ని రకాల పాటలు ఇలా కడుపు నింపినాయని మేము కూడా అనుకుంటున్నాం. మరి ఎప్పటికీ మిమ్మల్ని ఇట్లనే అలరిస్తూ ఆదరిస్తూ ఎన్నెన్నో మంచి పాటల్ని పట్టుకొచ్చి మంచి కళాకారులని పరిచయం చేసే ఒక అద్భుతమైన వేదిక ఈ ఆటపాట. మరి ఎప్పుడు గిట్లనే చూస్తూ ఉండురులా. జనం మెచ్చిన బాటరా, ఇది జానపదాల జాతర ఆటపాట.